సోషల్ మీడియా ఒక ట్రాప్, దీనికి అందరు అగ్రి చేస్తారు. అండ్ ఇందులో 2 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒకరు వెళ్ళి ఆ సోషల్ మీడియా ట్రాప్లో ఇరుక్కుంటారు. సెకండ్ వన్ వచ్చేసి ఆ ట్రాప్ నుంచి సంపాదిస్తారు. నేను సెకండ్ వన్లో వస్తా, మీకు కూడా సెకండ్ వన్లో వచ్చి మీకు కూడా సంపాదించేది ఉంటే వీడియోని పూర్తిగా చూడండి, లేకపోతే మీ ఇష్టం. ఈ వీడియోలో ఒక సీక్రెట్ రివీల్ చేయబోతున్నా. అండ్ మీరు కూడా సీక్రెట్ని యూజ్ చేసి ఒక చాలా మంచి నెంబర్ సంపాదించవచ్చు. అది వచ్చేసి, దానికంటే ముందు ఛానల్ ఫస్ట్ టైం వస్తే కింద సబ్స్క్రైబ్ అని ఒక బటన్ ఉంటుంది, వెళ్ళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి, ఎందుకంటే మనం ఇట్లాంటి రెగ్యులర్ వీడియోస్ తీసుకొస్తాం కాబట్టి. నౌ వీఆర్ రెడీ టు టేక్ డిసిజన్. ముందుగా మీరు వెళ్ళి మీకు నచ్చిన కాంటెంట్ క్రియేటర్స్కి కాంటెంట్ చూడండి. మీకు ఎవరెవరు నచ్చుతారో వాళ్ళది వెళ్ళి కాంటెంట్ చూడండి. మీరు ఆ కాంటెంట్ చూసిన తర్వాత మీకు అందులో ఒక సిమిలర్ ప్యాటర్న్ కనబడుతుంది. ఆ ప్యాటర్న్ వచ్చేసి వాళ్ళు ఏ వీడియోస్ ఎక్కువ ప్రాబ్లం చూపెడతారు, ఆ వీడియో మీద ఎక్కువ వ్యూస్ వస్తాయి. సో దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది, వీవర్ వాంట్ టు సీ ద ప్రాబ్లం. అయితే ఇప్పుడు మన కాంటెంట్ స్టార్ట్. 0 to 100 వీడియోస్ది మనం టార్గెట్ పెట్టాలా. అండ్ మన ప్రతి ఒక్క వీడియోలో ఖచ్చితంగా ఏదైనా ఒక ప్రాబ్లం ఉండాలి, ఖచ్చితంగా ప్రాబ్లం ఉండాల్సిందే. ఎగ్జాంపుల్ వచ్చేసి అగిపెట్టా మచ్చా, ఈ వీడియో చూసుకోండి, ప్రతి ఒక్క వీడియోలో ఏదో ఒక ప్రాబ్లం ఉన్నది. సెకండ్ వన్ వచ్చేసి మిస్టర్ బీస్ట్, ఏదైనా ఒక ప్రాబ్లం ఉన్నది, ఇంకా ప్రాబ్లంకి సొల్యూషన్ ఇస్తున్నాడు. ఇలాంటి అన్లిమిటెడ్ మంది కాంటెంట్ క్రియేటర్స్ ఉంటారు, వ్లాగర్స్ ఉంటారు. వాళ్ళ వీడియోలు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంకా వాళ్ళు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నారు. ఇంకా కొంచెం డీటెయిల్గా వెళ్ళినాం అనుకోండి, మీరు యూట్యూబ్లో కూడా నోటీస్ చేయండి ఎలాంటి వీడియోస్ మీద ఎక్కువ వ్యూస్ వస్తాయి. ఐ క్విట్ యూట్యూబ్, మై యాక్సిడెంట్ అనుకోండి, మై బ్రేకప్ అనుకోండి, నా డివోర్స్ అవుతుంది అనుకోండి, ఇలాంటి వీడియోస్ ఉంటాయి కదా, ఇలాంటి వీడియోస్ మీదనే ఎక్కువ వ్యూస్ వస్తాయి. సో మనకి ఇక్కడ నుంచి అర్థమైంది మనం ఎలాంటి వీడియోస్ క్రియేట్ చేయాలి. ఏ వీడియోలు ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ వీడియో మీదనే వ్యూస్ వస్తాయి, కాబట్టి మన వీడియోలో ఖచ్చితంగా ఒక ప్రాబ్లం ఉండాల్సిందే. ఇప్పుడు ఇంకొక డౌట్ రాలా, మా లైఫ్లో అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, సో మేమేం చేయాలా? నౌ క్రియేట్ ద ఫేక్ ప్రాబ్లం. కొంచెం బ్రెయిన్ని యూజ్ చేస్తే మనం స్క్రిప్ట్ కూడా మంచిగా రాయొచ్చు. యూట్యూబ్లో కనబడే 80% వీడియోస్ టోటల్ ఫిక్షన్ వీడియోస్ ఉన్నాయి. ఫిక్షన్ వీడియోస్ అంటే వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ క్రియేట్ చేసిన వీడియోస్. క్రియేట్ అంటే ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేసిన ప్రాబ్లమ్స్. యాజ్ ఇట్ ఈస్ అవి ప్రాబ్లమ్స్ రావు, చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తారు. ఎగ్జాంపుల్ కొరకు మీరు ఒక వ్లాగింగ్ వీడియో తీస్తున్నారు అనుకోండి, మీరు నార్మల్ ఒక ప్లేస్కి వెళ్ళిలో నార్మల్ వచ్చేసిండ్రు, ఎవరు చూస్తారు? బోరింగ్గా, ఎందుకంటే మీరు ఎంత మంచి ప్లేస్ చూపెట్టినా కూడా బోరింగ్ అది. ఇప్పుడు దీన్ని కొంచెం ఇంట్రెస్టింగ్ చేద్దాం అనుకోండి. సేమ్ మీరు అదే ప్లేస్కి వెళ్ళేటప్పుడు సడన్లీ మధ్యలో లేకనే మీ బండి పంచర్ అయిపోయింది. ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్, ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మీ ఫోన్ కింద పడి పగిలిపోయింది. సెకండ్ ప్రాబ్లం. థర్డ్, మనం అక్కడ వెళ్ళిన తర్వాత నెట్వర్క్ వస్తలేదు. థర్డ్ ప్రాబ్లం. అక్కడ వెళ్ళిన తర్వాత మీరు ఎవరికైనా కాల్ చేస్తే అంటున్నారు కానీ అక్కడ నుంచి కాల్ తలుగుతలేదు. ఇది వచ్చేసి ఫోర్త్ ప్రాబ్లం. ఇలా మనం ప్రాబ్లమ్స్ని క్రియేట్ కూడా చేయొచ్చు. మనం ఎంత ప్రాబ్లం క్రియేట్ చేస్తే మనకు అంత ఎక్కువ వ్యూస్ వస్తాయి. సో నా ఇందులో మన ప్రాఫిట్ ఏమి? సో కమ్ టు ద ప్రాఫిట్. కనుక మీ ఛానల్ మీద 1 lakh సబ్స్క్రైబర్ అయ్యింది అనుకోండి, ఇంకా మీ వ్యూస్ వచ్చేసి 10 to 20K వ్యూస్ వస్తున్నాయి అనుకోండి, మీరు యావరేజ్గా 40,000 to 50,000 రూపీస్ దాకా ఛార్జ్ చేసుకోవచ్చు పర్ వీడియోకి. అది వచ్చేసి స్పాన్సర్షిప్. స్పాన్సర్షిప్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు మీ లైఫ్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎక్కువ వ్యూస్ ఉన్నప్పుడు స్పాన్సర్షిప్ కూడా మీ దగ్గరకు వస్తుంది. సో కాబట్టి సేమ్ టు సేమ్ ఇదే ప్యాటర్న్ని ఫాలో చేయండి. ఒక 1 నుంచి 2 months కొరకు, తర్వాత మీకే రిజల్ట్ కనబడతాయి. అండ్ ఇంకొక క్వశ్చన్, మనం స్పాన్సర్షిప్ కొరకు బ్రాండ్స్కి ఎలా అప్రోచ్ చేయాలి?